రేణుక పెళ్లి చీరలో ముస్తాబైంది. ఆ క్షణం ఆమె అద్దంలో చూసుకుంటుంటే తన గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. అప్పుడు ఆమె తల్లి ఏమైందమ్మా అని వాత్సల్యంగా అడిగింది. ఏమీ లేదమ్మా, చిన్న కంగారు అంతే అని చిన్న చిరునవ్వు బలవంతంగా నవ్వింది. పండితులు మంత్రాలు చెప్తుంటే ఆమె అఖిల్ వైపు చూసింది. అఖిల్ కళ్ళల్లో మెరుపు, పెదాలపై చిరునవ్వు చూసి ఆమె జీవితం ఆ క్షణం నుంచి ఒక పూలబాట అనుకుంది. కానీ ఆ పూల తోటలోనే ఆమె కాపురం ఒక పూల పంజరంగా మారుతుందని ఆ క్షణం ఆమెకు తెలియదు. కొత్త కాపురం మొదలైంది. మొదట్లో అఖిల్ మాటలు చాలా తీయగా అనిపించేవి. కానీ కొద్ది రోజులు గడిచాక ఆ మాటల వెనుక చేదు ఆమెకు అర్థమయ్యింది. ఒకరోజు ఉదయం రేణుక కాఫీ తీసుకెళ్లి అఖిల్కి ఇచ్చింది. కాఫీ తాగిన అఖిల్, నీకు కాఫీ కూడా చేయడం రాదా? మీ ఇంట్లో ఏమీ నేర్పించలేదా అని విసుగ్గా ఆమెను తిట్టాడు. రేణుక కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను నేర్చుకుంటానండి అని నెమ్మదిగా అంది. ఏంటి ఇప్పుడు నేర్చుకుంటావా? పెళ్లికి ముందు మీ అమ్మ నాన్న ఏమి నేర్పించలేదా? నువ్వు నేర్చుకోలేదా? అయినా నిన్ను చేసుకున్నాను చూడు, అది నా కర్మ అని అఖిల్ మాటలు ఆమె గుండెను గుచ్చుకునేలా చేశాయి. రేణుకకు అది మానసిక వేధింపు అని అప్పుడు అర్థం కాలేదు. అఖిల్ నిరంతరం ఆమెను విమర్శించేవాడు, అవమానించేవాడు. ఒకరోజు రేణుక తన స్నేహితురాలతో మాట్లాడుతుంటే ఫోన్ లాక్కొని, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? నీకు నాకంటే వాళ్ళే ముఖ్యమా? ఇకపై వాళ్ళతో మాట్లాడడం ఆపాలి అని గట్టిగా అన్నాడు. వాళ్ళు నా స్నేహితులండి అని రేణుక దీనంగా అంది. స్నేహితులైనా సరే వాళ్ళతో ఇంకెప్పుడు మాట్లాడుకో, అవసరం లేదు అని అన్నాడు. స్నేహితులతో మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం లేదు. మొత్తం అందరికీ దూరం చేసేసాడు ఆమెని. బయట ప్రపంచంతో ఆమెకి సంబంధాలు తెగిపోయాయి. ఆమె నిర్ణయాలు, అభిప్రాయాలని ఎప్పుడు అఖిల్ గౌరవించేవాడు కాదు. ప్రతి విషయంలో తను ఏమైనా మాట్లాడితే నీకేం తెలుసు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పేవాడు. అది ఆమెలోని ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లేలా చేసింది. ఆమెను ఆర్థికంగా కూడా చాలా బలహీనురాలుగా చేశాడు. ఒకరోజు ఆమె నాకు 1000 రూపాయలు కావాలండి, ఒక కొత్త చీర కొనుక్కోవాలని అడిగితే 1000 రూపాయలా? అంత ఖర్చులు ఎందుకు? అయినా నేను సంపాదిస్తుంటే నువ్వు ఖర్చులు పెడుతున్నావా? నీకేం అవసరం లేదు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటానులే. ఆమెపై చాలా కోప్పడ్డాడు. రేణుక తన చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బుల్ని కూడా దోచుకున్నాడు. ఆమె జాబ్ చేయాలని ఉందని చెప్తే అంగీకరించలేదు. నువ్వు ఇంటి పనులు చేసుకో, బయట పనులు చేయాల్సిన అవసరం లేదు అని అనేవాడు. తన డబ్బు మీద తనకి అధికారం లేకపోవడం రేణుకని నిస్సహారాలను చేసింది. ఇది ఆమెకు ఆర్థిక వేధింపు. ఒకరోజు రాత్రి రేణుక నిద్రలో ఉంటే ఆమెను బలవంతంగా నిద్ర లేపాడు. ఆమె నిద్ర మత్తులో ఉంది, సుముఖతం లేదని చెప్పినా కూడా వినిపించుకోలేదు. నువ్వు నా భార్యవి, నాకు ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమైంది చెయ్యాలి అంటూ ఆమె అభిప్రాయాలకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. రేణుక గుండెల్లో భయం, భీతి పేరుకుపోయాయి. ఇది లైంగిక వేధింపు అని ఆమెకు తెలుసు. కానీ ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక ఆమె ఒంటరిగా నిశ్శబ్దంగా ఏడ్చింది. రోజులు గడుస్తున్నాయి, ఇంకా కొద్దిగా వేధింపులు పెరిగాయి. అఖిల్ తల్లిదండ్రులు, మీ నాన్నకి అమ్మకి ఇంకా బుద్ధి రాలేదు, కారు కొనిస్తామన్నారు, అది కూడా కొనివ్వలేదు. 10 తులాల బంగారం పెడతామన్నారు, అది కూడా ఇవ్వలేదు అంటూ ఆమెకి ఇంకా వేధింపులకు గురి చేశారు. అఖిల్ కూడా వారి మాటలకి వంతన పాడేవాడు. ఎప్పుడు చూసినా మీ నాన్న అప్పుడు ఇప్పుడు అంతే, నాకెంత అవమానమో తెలుసా అంటూ ఆమెపై అరుస్తూ పడేవాడు. ఇది ఆమెపై వరకట్న వేధింపు. ఒకరోజు అఖిల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నువ్వు అసలు మంచివేనా అంటూ ఆమెపై కొట్టడం మొదలు పెట్టాడు. కర్రతో విచక్షణ రహితంగా ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఆమె చేతులపై, కాళ్ళపై చాలా గాయాలు కూడా ఏర్పడ్డాయి. కిచెన్ లో వేడి నీళ్ల పాత్రపై చేతులు వేయించి, ఇలా చేస్తే గానీ నీకు బుద్ధి రాదు అని అప్పటికే ఆమె శరీరంపై ఉన్న గాయాల్ని ఆమెకి హింసకి గురి చేశాడు. ఆమెకు అంత బాధలోనూ ఎక్కడ చెప్పుకోవాలో తెలియక మౌనంగా తనలో తానే భరించింది. అయినా ఎవరితోనైనా చెప్పుకుంటే పరుగు పోతుందేమో అనే భయం ఆమెలో ఆమెను తినేసింది. ఇంటి పనులన్నీ కూడా రేణుక మీదనే పడ్డాయి. ఉదయం 5ంటికి నిద్రలేస్తే రాత్రి 12ంటికి నిద్రపోయేది. ఎప్పుడైనా ఆమె నిమిషం ఖాళీగా ఉన్నా, నువ్వెప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చుంటావా, అయినా నీకు బద్ధకం ఎక్కువ అంటూ ప్రతి నిమిషం ఆమెను పని చేయించేవాళ్ళు. ఆమెకు ఒంట్లో నలతగా ఉందన్నా కూడా ఆమెను విశ్రాంతి తీయించుకునేవాడు కాదు. నువ్వు కాకపోతే ఇంట్లో ఇంకెవరు చేస్తారు, మాకేం చేత కాదులే అంటూ ఆమెపై పడేవారు. ఇది పని ఒత్తిడి మరియు నిర్లక్ష్యం. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కానీ ఎవరికి చెప్పుకోవాలో ఆమెకి దిక్కు తెలియడం లేదు. అఖిల్ మరియు తమ తల్లిదండ్రులు ఆమెను కేవలం ఇంటి పనులకు పనికొచ్చే యంత్రంగానే చూస్తున్నారు. ఒకరోజు ఉదయం రేణుక స్నానం చేస్తుండగా ఆమె ఒంటిపై గాయాలను, ఆమె ముఖంపై నీడను చూసి ఆమెలో ఆమె ఎక్కువగా బాధపడింది. ఎందుకంటే ఆమె కళ్ళల్లో కళ్ళ లేదు. ఆమె అందం పూర్తిగా నశించింది. ఒకప్పుడు చూసిన పూల తోట కాదు, అది ఒక పూల పంజరం అని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆ పంజరంలో ఆమె శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చిక్కుకుపోయి ఉంది. ఈ సమాజంలో కేవలం రేణుక మాత్రమే కాదు, ఇవన్నీ
మన సమాజంలో ఉన్న ఆడవాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకపోయినా వీటిలో కొన్నైనా జరిగే ఉంటాయి. ఈ కథ ద్వారా నేను మగాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ భార్య నవ్వు వెనక దాగి ఉన్న విషాదం మీకెందుకు కనిపించడం లేదు? ఆమెను ఎప్పుడు చూడు విమర్శిస్తూనే ఉంటారు. ఆమె ప్రేమను బాధను ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా? ఆమె ఆత్మవిశ్వాసాన్ని, స్నేహితులని, కుటుంబాన్ని దూరం చేసింది మీరు కాదా? ఒక వ్యక్తిగా ఆమెకున్న ఆశల్ని, ఆలోచనల్ని అణిచేసింది మీరు కాదా? ఆర్థికంగా, మానసికంగా ఆమెను చాలా హింసించారు. ఆ గాయాలు చూసినా కూడా మీ మనసు ఎందుకు చలించడం లేదు? భార్య అంటే కేవలం ఇంటి పనులకు మాత్రమే పనికొచ్చే యంత్రం కాదు. ఆమెకు ప్రేమ, గౌరవం, విశ్రాంతి అవసరమని మీరెందుకు గుర్తించలేకపోతున్నారు? ఈ రేణుక కథ ఒక విషాద గాథ. ఈ కథ వల్ల మనలో అందరిలో మార్పు రావాలని ఆశిస్తున్నాను. ఆడవాళ్ళని గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళ స్వేచ్ఛను గుర్తించడం మన బాధ్యత. ప్రతి ఇల్లు ఒక పూల తోట కావాలి, పూల పంజరం కాకూడదు. ప్రతి స్త్రీ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా చూద్దాం. మనం మారదాం, మనతో ఉన్న వాళ్ళని మారుద్దాం. ఆలోచించండి. సో గైస్, చూశారు కదా, ఈ రేణుక కథ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీ స్టోరీని నాతో పంచుకోవాలనిపిస్తే కామెంట్ బాక్స్లో మీ స్టోరీని రాయండి. అది కాకపోతే కింద కనిపిస్తున్న 9133224260 నెంబర్కి వాట్సాప్లో నాకు మీ స్టోరీని పంపించండి. నేను మీ స్టోరీ పైన వీడియోస్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.